అనగనగా ఒకప్పుడు ఒక అడవిలో ఒక ఫాక్స్ నివసించేది. దాని పేరు ఫిల్బీ. అదొక చిన్న ఇంట్లో ఉండేది. ఫిల్బీ చాలా రిచ్. తన దగ్గర ఖరీదైన బట్టలు, అద్భుతమైన వస్తువులుండేవి. కాని అది కొంచెం కూడా నిజాయితీగా ఉండేది కాదు. అది తప్పుడుదారులో డబ్బు సంపాదించేది. పైగా ఫిల్బీ పెద్ద అబద్ధాలకోరు. ఓ ఫిల్బీ, నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. అవును, ప్రస్తుతానికి నా టైం ఏం బాలేదు పిగ్. నా భార్యకి ఒంట్లో బాలేదు. అస్సలంటే అస్సలు బాలేదు. తనతోనే చాలా రోజులు సరిపోయింది. నా దగ్గర ఉన్నదంతా తన కోసమే ఖర్చు పెట్టేశాను. అయ్యో పాపం ఫిల్బీ, ఇప్పుడు నీ భార్యకి ఎలా ఉంది? అయ్యయ్యో పాపం ఫిల్బీ, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. దయచేసి వద్దు అని మాత్రం అనుకో. నేను బ్రతిమలాడుతున్నాను. ఈరోజు ఇంకొక విధమని చూశాను. ఈ జీవితం చాలా బాగుంది. ఇప్పుడు హాయిగా ఏమీ చేయకుండా కూర్చోవచ్చు. నా భార్యకి అస్సలు ఒంట్లో బాలేదు. ఇప్పుడు నా దగ్గర అస్సలు డబ్బులు లేవు. నేను నీ దగ్గర డబ్బులు తీసుకోలేను. కానీ నువ్వు బ్రతిమలాడుతున్నావు కాబట్టి. కానీ మీకు తెలుసు కదా, అబద్ధాలని ఎక్కువ కాలం దాచలేం. ఒకరోజు ఫిల్బీ ఫూల్ చేసిన జంతువులన్నీ ఒక్కటయ్యాయి. మన మిత్రుడు ఫిల్బీ టైం అస్సలు బాలేదు. పదండి, వెళ్ళి అతన్ని కలుద్దాం. అవును, అతనికి కొంచెం బాగుంటుంది. అవును, పదండి. ఫిల్బీ, మేము నిన్ను కలవటానికి వచ్చాం. ఓ ఏంటిది? వీళ్ళందరూ ఇక్కడికెందుకు వచ్చారు? ఫిల్బీ బ్రదర్, తలుపు తెరువు. నువ్వు లోపలున్నావని మాకు తెలుసు. మాకు టీవీ సౌండ్ వినపడుతుంది. అతను బానే ఉన్నాడు కదా? అవును, అతను బహుశా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. హార్స్, నువ్వు ఆ కిటికీలోంచి చూడగలవా? తప్పకుండా పిగ్. ఓ ఇదేంటి? ఏమైంది? ఏంటది? అతను మనకి అబద్ధాలు చెప్పాడు. అతని దగ్గర చాలా డబ్బుంది. అసలు అతనికి భార్య లేనే లేదనిపిస్తుంది. అతనికి గుణపాఠం చెప్దాం పదండి. అవును. వద్దు వద్దు వద్దు, నన్ను చెప్పనివ్వండి ప్లీజ్. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.